బ్రహ్మదేవ, మత్స్యావతారం ఎలా జరిగింది? విష్ణుమూర్తి మత్స్యావతారం ఎందుకు ఎత్తాడో చెప్తారా? కల్పం పూర్తయ్యాక నేను నిద్రపోతుంటే నా నోటిలోని వేదాలు జారిపోయాయి. వాటిని హయగ్రీవుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రంలో దాచిపెట్టాడు. వేదాలు లేకుంటే ధర్మం నశించిపోతుంది కాబట్టి విష్ణుమూర్తి వేదాలను కాపాడేందుకు, ప్రళయం నుంచి జీవజాలాన్ని రక్షించేందుకు మత్స్యావతారం ఎత్తాడు. సత్యవ్రతుడు అనే ముని ఒకరోజు స్నానం చేస్తున్నప్పుడు ఒక చేప ఆయన చేతిలో చిక్కి నన్ను కాపాడు అని కోరింది. సత్యవ్రతుడు ఆ చేపను తన కమండలంలో దాచాడు. కాని మరుసటి రోజు ఆ చేప కమండలంలో పట్టనంత పెద్దదైపోయింది. ఎంతైనా నారాయణుడు కదా. ఆ తరువాత ఏమైంది? సత్యవ్రతుడు ఆ చేపను పెద్ద కుండలో, తర్వాత చెరువులో, ఆపై సముద్రంలో విడిచాడు. ప్రతిసారి అది పెద్దదైపోయింది. అప్పుడు సత్యవ్రతుడు అది విష్ణుమూర్తి అని గ్రహించాడు. ప్రళయం నుండి జీవజాలాన్ని రక్షించేందుకు ప్రతి జంతులో ఒక్కొక్క జంటను నేను పంపించే పడవలో ఎక్కించు అని విష్ణుమూర్తి సత్యవ్రతునికి చెప్పాడు. మరి వేదాలు ఎలా రక్షించబడ్డాయి? విష్ణుమూర్తి చేప రూపంలో హయగ్రీవుడిని చంపి వేదాలను రక్షించాడు. సత్యవ్రతుడు జంతువులన్నింటినీ విష్ణుమూర్తి పంపించిన పడవలో ఎక్కించాడు. ప్రళయం తర్వాత సృష్టి తిరిగి ప్రారంభమైంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.